నమస్తే, వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. సమకాలీన రాజకీయ అంశాలు, లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్, జగన్మోహన్ రెడ్డి గారు భవానీపురంలో పర్యటన ఈరోజు పేదల ఇల్లు కూల్చివేతది. ఈ కూల్చివేత వెనుక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఉన్నారన్నది ఆయన చేస్తున్న తీవ్ర ఆరోపణలు. దీన్ని రాజకీయ ఆరోపణలు అనాలా, లేకపోతే వాళ్ళే కూల్పించారనాలా? ఒకటైతే కూల్చివేతలు, గత ప్రభుత్వం కూల్చివేతలు, ప్రజావేదిక కూల్చివేతతో మొదలైంది, విధ్వంసం ఇవన్నీ కూడా జరిగాయి కదా, ఆరోపణలు ఉన్నాయి. విజయవాడలో ఇది రెండో కూల్చివేత. ఇంకొంతకాలం కింద జూన్ జూలై ఆ మధ్యలో శాతవాహన కాలేజీని కూల్చేశారు. అది కూడా కేసు నడుస్తోంది, భిన్నమైనవి ఉన్నాయి. ఎవరు ఇక్కడ లేరన్న పేరుతో అప్పుడు వామపక్షాలు, విద్యార్థి సంఘాలు వెళ్ళారు, వాళ్ళని అడ్డుకున్నారు, ఆ కూల్చివేత అయిపోయింది. అది కూడా ఒకరు తీసుకున్నారు. అప్పుడు కూడా తెలుగుదేశం లెజిస్లేచర్ ఒక ఆయన దాంతో ముడిపడి ఉన్నాడని పేరు వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఇది భవానీపురం, జోజీ నగర్, ఇక్కడ 42 ఇళ్ళు కూల్చివేశారు. ఈ 42 ఇళ్ళు కూల్చివేత చాలా ఎర్లీ అవర్స్లో జరిగిపోయింది. చాలా టెన్షన్ వచ్చేసింది. అది ప్రైవేట్ కేసు. అక్కడ తప్పకుండా ఒక కాలనీ ఉంది. ఆ కాలనీలో వీటికి ఎవరో మోసం చేసి వీళ్ళకి అమ్మారు. వీళ్ళు 25 ఏళ్ళ నుంచి ఉంటున్నారు, 25 ఏళ్ళ నుంచి ఉంటున్నారు, పన్నులు కడుతున్నారు. వాళ్ళు గుర్తించబడ్డారు. 25 ఏళ్ళు కాదు, 12 ఏళ్ళు ఉంటేనే హక్కు వస్తుందంటారు. 25 ఏళ్ళు ఉన్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్లకు ఇంకొక అవతలి వాళ్లకు పోటీ జరుగుతుంది, యుద్ధం. అందుకని ఒక కేసు ఉంది సుప్రీంకోర్టులో. చివరకు కింద స్థానిక కోర్టు ఏమో రెండో వాళ్ళకి అనుకూలంగా అయితే వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది, కానీ డిసెంబర్ 31 వరకు ఏం చేయకండి, మేము విచారిస్తామని. సో ఆ సమయంలో దాన్ని కూల్చివేయడం అన్నది జగన్ ఇప్పుడు వెళ్ళారు, కానీ ఇదంతా జరిగింది డిసెంబర్ 3వ తారీఖు. ఇప్పటికి దాదాపు ఒక 10-12 రోజులు అయిపోయింది. అందుకని ఒక తీవ్రమైన నిరసన అయితే వచ్చింది. ఎవరో కొంతమంది పని కట్టుకుని, పెద్దవాళ్ళ అండ అయితే లేకుండా జరగదు ఇది. అది చంద్రబాబు, లోకేష్ అంటే జగన్ వచ్చాక తనకంటే తక్కువ వాళ్ళ పేర్లు చెప్పకూడదు కాబట్టి ఆ పేర్లే వస్తాయి. కానీ మరి స్థానిక నాయకులు కొంతమంది వెనక ఉండడం వల్లనే ఆ ఒత్తిడి వల్ల జరిగింది. రెండోది పోలీసులు కూడా దీనికి సహకరించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వు వచ్చే లోపలే కూల్చివేస్తే తప్ప లేకపోతే కేసు ఇట్లాగే కంటిన్యూ అవుతుందన్న భావనతో చేశారు. ఇది అప్పుడు జరిగిన ఆరోపణల, యుద్ధాలు, చర్చలు ఇవన్నీ కూడా. జగన్ ఈరోజు వెళ్ళారు. రేపో ఎల్లుండో వాళ్ళ కోటి సంతకాల కార్యక్రమాలు అదొకటి పెట్టారు. సో ఒకదాని తర్వాత ఒకటి తీసుకుంటున్నప్పుడు ఇది కూడా ఈరోజు ఆయన వెళ్ళిపోయి అక్కడ తీవ్రమైన ఆరోపణ. అంటే ఈ 2.5 ఎకరాలు ఎంతో భూమి ఉంది. దీని విలువ దాదాపు 150 కోట్లు ఉంటుంది. 150 కోట్ల విలువన్న ఈ భూమిని కైవసం చేసుకోవడానికి అవతల వాళ్ళు చాలా ఒత్తిడి చేస్తే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అండదండలు ఉన్నాయని. ముఖ్యంగా చంద్రబాబు, తర్వాత నారా లోకేష్, తర్వాత స్థానిక కార్పొరేటర్ యొక్క సోదరుడు, స్థానిక కార్పొరేటర్ ఏమో జనసేన, ఆయన సోదరుడు, తర్వాత పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ చిన్ని. సో వీళ్ళందరూ లేకపోతే జరగదని ఇక్కడ ముఖ్యమైనది. ఈ తెర వెనుక పెద్దలు లేకపోతే జరగదు. దీని ద్వారా ఈ భారీ ఖరీదైన విలువైన భూమిని తీసుకోవాలని వీళ్ళు చేస్తున్నారు అనేది తీవ్ర స్థాయిలో నిజంగా తీవ్రమైన ఆరోపణ. భారీగా జనం కూడా రావడం అదొక పొలిటికల్ షోనే అవుతుంది కదా సహజంగా. వీళ్ళు వెళ్ళి ఆయనకు ఫిర్యాదు చేశారని, దాని మీద వచ్చాను, మేము మీకు అండగా ఉంటాము, ఇటువంటి కూల్చివేతలు ఇవన్నీ ఆస్తులు కబళించడానికి, ప్రజల ఆస్తులు కబళించడానికి కొంతమంది పని చేస్తున్నారనేది ఆయన చేసిన తీవ్రమైన ఆరోపణ. సరే, ఇంకా జగన్ అభిమానులు కేరింతలు, సెల్ఫీలు ఇట్లాంటివన్నీ ఒకవైపు అయితే, నిన్న మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళటం ఇటువంటివి అంటే క్షేత్రస్థాయిలోకి వచ్చి బహుశా రాజకీయ యుద్ధ ప్రకటన చేస్తున్నట్టుగా ఒకటి కనిపిస్తుంది. రెండోది అందరిలో కూడా కొంత సానుభూతి ఉంది వాళ్ళ మీద, అందులో ఏం సందేహం లేదు. జగన్, చంద్రబాబు పేర ఇంకొకటి ఎట్లా ఉంచితే అంత దాన్ని కోర్టులో ఉన్నప్పుడు కోర్టులో తేలకుండా చేయాల్సిన అవసరం ఏముంది? మరి ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం అంటే వేరే విషయం. మీ దగ్గర ఉందా ఇంతేమన్నా? ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ ఆస్తి కాబట్టి ప్రభుత్వం కాపాడుకోవడానికి హడావుడి పడిందంటే అర్థం ఉంది. కానీ ప్రైవేట్ కేసు సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు మామూలుగా పోలీసులు కొంత వ్యవధిస్తుంటారు, ఏమైనా వస్తుందేమో చూద్దామని. అలా జరగలేదు అంటే అధికారికమైన ప్రభుత్వ పెద్దల ఆశీస్సులో, అండదండలో, లేకపోతే ప్రోత్సాహమో లేకుండా జరగదనేది ఆయన ఆరోపణ. చూద్దాం, మనది అయిపోయే లోపల ఎట్లా ఖండన వస్తుంది కదా మళ్ళీ అవతలి వాళ్ళ నుంచి. కానీ మధ్యతరగతి వాళ్ళు వీళ్ళందరూ, వీళ్ళేం పెద్ద సూపర్ రిచ్లు అది ఇది కూడా కాదు. మధ్యతరగతి మనుషులు ఒకసారిగా వీధుల్లో పోయారు. సంఖ్య తక్కువ కాబట్టి వేరుగా ఉండొచ్చు, కానీ ఈ సమస్య ఇక్కడ వచ్చింది ఎక్కడైనా రావచ్చు వర్మ.
ఇప్పుడు హైడ్రా కూల్చివేతలు అప్పుడు కూడా రకరకాలవి వచ్చాయి, కానీ చివరకు చెరువులు భారీ ఆక్రమణలు వాళ్ళకు విధానం కూడా తీసుకున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒక ప్రకటన చేశారు, అక్కడ ఇప్పటికే నివాసం ఉంటే వాళ్ళు కనుక సామాన్యులైతే మేము వెంటనే కూల్చడానికి తొందరపడము, వ్యాపార కోణం నుంచి వీటిని కట్టుకొని ఆక్రమించేసి ఇదంతా చేసుంటే మటుకు మేము వెంటనే తొలగిస్తాము అని ఒక వైఖరి తీసుకున్నారు. ఆ తర్వాత సమస్యలు కూడా తక్కువగా ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో అయినా కానీ పోలీసులు కానీ లేకపోతే స్థానిక అధికారులు కానీ కూల్చివేతలకు తొందరపడడం కంటే సమస్య పరిష్కారం కోసం చేయటం. రెండోది మోసగించిన వాళ్ళ నుంచి పరిహారం వీళ్ళకి ఇప్పించాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి వాళ్ళు? రేపు మళ్ళీ వాళ్ళు ప్రభుత్వం దగ్గరికే కదా వస్తారు. మీరు నన్ను మోసం చేసి అమ్మారు, మీరు నన్ను మోసం చేశారని నేను పోలీసుల దగ్గరికి కోర్టు దగ్గరికే కదా వెళ్ళాలి. కాబట్టి అంతవరకు అయితే నిజం, ఆ మోసమే జరగలేదని ఎవరు చెప్పడం లేదు. అటువంటి అప్పుడు ఎందుకు అంత హడావుడి చేశారని చూద్దాం. మరి జగన్ మాటల ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది. రెండవది ఇది మొదటిది కాదేమో అని నా ఉద్దేశం. ఇప్పటి నుంచి జగన్ ఎక్కడ సమస్య వచ్చినా అక్కడికి వెళ్ళిపోవటము అనేది చేస్తారేమో, దానికి ఇది మొదలు పెడుతున్నట్టుగా ఉన్నారు. అంటే ఏమైనా కరెంటు ఇష్యూస్ ఆ స్పాట్లో చేయాల్సినవి ఏమైనా కొద్దిగా నిర్లక్ష్యం చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకంటే 2 వారాల తర్వాత వెళ్ళడం ఈ కూల్చివేతలకు సంబంధించి 2 వారాలు ఓకే. ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, పార్టీల అధ్యక్షులు వాళ్ళ స్థాయిలో, పైగా ఆ సమస్యకు సుప్రీంకోర్టు ముందు ఉంది. ఇంకా పరిష్కారం రావడానికి కూడా ఇది ఉపయోగపడితే మంచిదే కదా. ఇప్పుడు వాళ్ళకి ఏదైనా పరిహారం ఇస్తామనో వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడిస్తామనో అదైనా చేయొచ్చు కదా. ఇప్పుడు ప్రభుత్వం ఈ 10 రోజుల్లో ప్రభుత్వం చొరవ తీసుకొని, ఎవరైనా ఉండొచ్చు, ప్రభుత్వం ఈయన ఉండొచ్చు, ఆయన ఉండొచ్చు, మీరు ఉండొచ్చు, తీసుకొని మేము వాళ్ళతో మాట్లాడతాము, ఆ జరిగిన అన్యాయానికి ఏదైనా మేము పరిహారం చెప్పి ఇప్పిస్తాము అని చెప్తే పరిహారం అయితే ఇప్పించాలి కదా వర్మ వాళ్ళకు. మీకు ఎవరో మోసం చేసి స్థలం అమ్మారు, అది కూడా రిజిస్ట్రేషన్లు అన్నీ జరుగుతాయి కదా వీళ్ళ ద్వారా. రిజిస్ట్రేషన్లు కూడా చేశారు. జగన్ హయాంలో కూడా ఉన్నారు వీళ్ళు, చంద్రబాబు నాయుడు హయాంలో కూడా ఉన్నారు. 2 ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సిందే. కూల్చివేత ఇప్పుడు జరిగింది. కాబట్టి సమస్యల్లో నాయకులు జోక్యం చేసుకోవటం ఎప్పుడు మంచి విషయమే. ఇంకా ఆరోపణలకు ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, ఎవరికి లేవు, లేకపోతే ప్రత్యక్ష పాత్ర ఉందా, ఒకటే ఇక్కడ మీరు అన్న ప్రశ్నకు జవాబు ఒకటే. తెర వెనుక నాయకులు లేరు అంటే ఆ పార్టీ లేదా ఆ ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి ఇది జరిగింది సరికాదు, మేము ప్రజలతో ఉన్నాము, మేము కూల్చివేతలతో లేము అనే మాట అయితే వస్తే అది ప్రజల్లో సదభిప్రాయం తీసుకొస్తుంది. లేదనుకోండి, ప్రభుత్వ పెద్దలు మౌనం వహిస్తే ఎందుకు మౌనంగా ఉన్నారు, వాళ్ళ ఆశీస్సులతోనే జరిగింది అనే అవకాశం వస్తుంది. జగన్ అదే ఆ వ్యూహము లేదా ఆ పద్ధతిని అనుసరించినట్టున్నారు. ఆ బాధితులు కూడా ఎంతో ఉన్నారు. ఇంకా మిగిలిన సందడి రణగొడ ధ్వనులు అవన్నీ ఎలాగూ ఉన్నాయి. కొంచెం హై ప్రొఫైల్ హైప్డ్ వార్ లాగా ఇది జరిగే అవకాశం కనిపిస్తుంది. పెరుగుతోంది మొత్తం మీద. రాజధానిలో ఇరుపక్షాలకు మధ్యలో ఈ రాజకీయ ఉద్రిక్తత అయితే పెరుగుతుంది కృష్ణా గుంటూరు జిల్లాలో. సార్ 3 గుర్రాలపై పవన్, పాలిటిక్స్, సినిమా, సనాతనం. నిన్న పవన్ కళ్యాణ్ గురించి మనకు చాలా వార్తలు కనిపిస్తాయి. ఒకటి